ఈరోజు యాదగిరిగుట్ట పట్టణ మండలంలోని రామాయపేట గ్రామంలోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో ఈ యొక్క భారీ డ్రగ్స్ మాఫియా జరిగిందని చెప్పి ఒక మన పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఇది జరిగింది పైకి మాత్రమేనా, మరి ఇది నామమాత్రపు చర్యలేనా, దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం దగ్గరలోనే ఈ యొక్క అనేక మంది గంజాయి సంబంధించిన డ్రగ్స్ మాఫియా బాగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎందుకు అలడందు లేదన్నట్టు అవినీతి ఎందు వెతికినా అందందే ఉంటుంది. కాబట్టి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క జిల్లాలో ఉన్న అన్ని కంపెనీలపై కూడా అసలు అంటే వాళ్ళ యొక్క పాలసీ సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మిగతా అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అనేక పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి, చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు యువత ఇబ్బంది పడుతున్నది. ఈ డ్రగ్స్ మాఫియా తోటి ఈ డ్రగ్స్ ఇష్టంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో యువతను మత్తు అనే నిషాలో ముంచి ఈరోజు వారి భవిష్యత్తును నాశనం చేసేది ఏదైనా ఉందంటే అది డ్రగ్స్. అయితే ఇది విచ్చలవిడిగా భారతదేశంలో యువత పైన దీని యొక్క ప్రభావం అనేది ఉంది. అయితే సుమారు 120 కిలోల డ్రగ్స్ ఏదైతే ఉందో అది పోలీసు వారు పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. దీని విలువ దాదాపు 24 కోట్లు అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎన్ని నెలల నుంచి జరుగుతుంది, ఎన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది? గత ప్రభుత్వ పాలకులకు ఇప్పుడున్న పాలకులకు దీని సంబంధం ఉందా, లేక తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 24 కోట్ల రూపాయలని చెప్తున్నారు, కానీ అది మార్కెట్లో మరి 200 కోట్లు ఉంటుందా, 300 కోట్లు ఉంటుందా అనే సంగతి తెలిస్తే పక్కన పెడితే మాత్రం అది మామూలు విషయం అయితే కాదు. మరి ఈ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంటే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పాలకులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే యువతను ప్రధానంగా చెడగొట్టేది డ్రగ్స్. దీని మత్తులో పడి తమ జీవితాలను కోల్పోతూ, తమ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఈరోజు కుటుంబాలు చిన్నభిన్నమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది భారతదేశంలో. అంతేకాకుండా తెలంగాణ పల్లెల్లో విచ్చలవిడిగా ఈరోజు గంజాయి అమ్మకం ద్వారా యువత తమ యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఇష్టారీత వ్యవహరిస్తూ వారి యొక్క కుటుంబాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్నారు. అయితే ఇకనైనా ఇలాంటి యొక్క ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు, ఈ డ్రగ్స్, గంజాయి ఏవైతే ఉన్నాయో వీటిని డిపార్ట్మెంట్ వారు మరియు పాలకులు వీటిని నిర్మూలించి యొక్క యువత జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ, దీంతోపాటు యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని దీని వెనుక ఎంతమంది పెద్దవారు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మన పుణ్యక్షేత్రంలో ఉన్న దగ్గర నుంచే ఒక సంస్థ నడిపిస్తుందంటే అధికారులకు తెలియకుండా మాత్రం కాదు, అధికారులు కొందరు ఇలా అధికారుల అవస్థం కూడా ఉందని మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గం ఎక్కడ రాదు. ఎందుకంటే మన పుణ్యక్షేత్రమే డ్రగ్స్ మాఫియా తయారు చేసి వేరే రాష్ట్రాలకు పంపించే దౌర్భాగ్యం వచ్చినందుకు మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ పుణ్యక్షేత్రం తరఫున చాలా బాధపడుతున్నాం. ఇసుంటి జరగకుండా మాత్రం ప్రభుత్వం చర్య తీసుకొని దీని లోతులు ఎవరెవరో కనిపెట్టి చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం.